అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నా వందనాలు. ఈరోజు మరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ పేరు భైరవ కోన. కథలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈరోజు కథలోకి అయితే వెళ్ళిపోదామా మరి. దూరంగా పర్వతాల మధ్య ఒక చిన్ని గ్రామం ఉండేది. ఆ గ్రామం దగ్గర అడవిలో ఒక చోటు ఉంది. దాన్ని ప్రజలు భైరవ కోన అని పిలిచేవారు. పూర్వం ఆ కోనలో ఒక క్రూరమైన వనరాజు తన గృహలో ఉండేవాడట. అతను దారిని వెళ్ళిన వారిని చంపి వారి ఆస్తులు దోచేసేవాడు. చివరికి గ్రామస్తులు అతన్ని పట్టుకుని అడవిలోనే చంపేశారు. నుంచి ఎవ్వరూ ఆ కోనలోకి వెళ్ళినా రాత్రులు ఆ వనరాజు ఆత్మ తిరుగుతూ ఉంటుందని పెద్దలు చెప్పారు. ఎవ్వరూ ఇంకా అడవిలోకి అడుగు పెట్టడానికి భయపడేవారు. అప్పటి నుండి ఆ అడవి ఆధారంగా బతికిన ప్రజలు ఉపాధిని కోల్పోయారు. తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చేశారు. శంకర్, రాజు ముగ్గురు మంచి స్నేహితులు ఒక రోజు గ్రామం మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాము, ఈ పెద్దలు వింత కథలే చెబుతారు. భైరవ కోనలో భూతమని అంటున్నారు. నిజంగా ఉంటే మనం చూసి రావాలి. మనం ధైర్యవంతులం. ఒక రాత్రి అక్కడే గడుపుదాం. రాజు నవ్వుతూ, అవును రేపు రాత్రే వెళ్దాం. నీళ్లు కర్రలు తీసుకువెళ్దాం. ఏదైనా భూతమైతే కర్రతో కొడదాం. ముగ్గురు యువకులు రాము, శంకర్, రాజు సాహసం కోసం ఆ భైరవ కోనలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందులో రాము ఇలా అన్నాడు, మనం అడవిలోకి వెళ్తాము సరే, కానీ నిజంగా అక్కడ ఊర్లో వాళ్ళు చెప్పినట్టు నిజంగా ఏమైనా ఉంటే మనం ఇబ్బంది పడతాం కదా. దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మంచిది కదా అని అంటాడు. దానికి శంకర్, అవును నిజమే, నేను రాము మాటల్ని ఏకీభవిస్తున్నాను అని అన్నాడు. దానికి శంకర్, అయితే నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు, అతనిని మనం సలహా అడుగుదాం అని ముగ్గురు కలిసి ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెయ్యాలనుకునేది చెప్పారు. దానికి మంత్రగాడు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఆ అడవిలోని నిజంగానే ఒక ఆత్మ తిరుగుతుంది. మీరు వెళ్ళకపోవడమే మంచిది అని అంటాడు. దానికి ఆ ముగ్గురు మంత్రగాడితో ఇలా అన్నారు, అడవిలోకి వెళ్ళకూడదు అని హద్దులు పెట్టడం వల్ల మన గ్రామ ప్రజలు చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ ఏమీ లేదని మేము నిరూపించగలిగితే మన గ్రామానికి ఉపాధి దొరుకుతుంది కదా అని ఆ మంత్రగాడితో చెప్పారు. మంత్రగాడు, నిజమే, కానీ అది మీరు చెయ్యాలి అంటే మీ ప్రాణాల్ని పణంగా పెట్టవలసి ఉంటుంది. మీరు దీనికి సిద్ధమేనా మరి అని అన్నాడు. గురు సిద్ధమే అని చెప్పారు. నేను మీకు మీ ముగ్గురికి మంత్రిచ్చిన రేకులు చేతికి కడతాను. ఇవి మీకు రక్షణ. ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఈ రక్షణలు తీయవద్దు అని చెప్పి మీరు ఈ విధంగా చేస్తే ఆ వనరాజు ఆత్మ శాశ్వతంగా ఆ అడవి నుండి వెళ్ళిపోతుంది అని ఒక పరిహారం చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం ఆ ముగ్గురు లాంతర్లు, కర్రలు, కొంచెం ఆహారం తీసుకుని బయలుదేరారు. సూర్యాస్తం అయ్యాక అడవిలోకి చేరుకున్నారు. చీకటి కమ్ముకుంది. ఆకాశంలో పూర్ణచంద్రుడు. చెట్లు పొడవైన నీడల్ని నేల మీద విసురుతున్నాయి. కేకలు ఆగిపోయాయి. దూరంగా నక్క అరుపులు వినిపించసాగాయి. ముగ్గురు వాళ్ళు భయాన్ని గుండెల్లో దాచుకుని అడుగులు ముందుకు వేయసాగారు. పాటు నడవగా ఒక పాత రాతి గృహ కనిపించింది. అది వనరాజు గృహ అని గుర్తించారు. ముగ్గురు అక్కడే కూర్చుని మంట వెలిగించారు. మంట వెలుగుల్లో గృహ గోడలపై పాత రక్తపు మరకలు విచిత్రమైన గుర్తులుగా కనిపించాయి. రాము అన్నాడు, చూడండి, ఇవి సాధారణ గుర్తులు కావు, ఎవరో రక్తంతో గీశారు. దానికి రాజు, అదంతా పాత కథలే, భూతాలుంటే ఇప్పటికి వచ్చి ఉండేవి. రాత్రి 10 గంటలు ఒక్కసారిగా మంటలు ఆరిపోయాయి. అంతా చీకటితో నిండిపోయింది. ఆ గృహలో నుండి ఒక్కసారిగా చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించింది. రాము అన్నాడు, ఎవరో వస్తున్నారని. శంకర్ గట్టిగా, ఎవరక్కడా అని అన్నాడు. అప్పుడు గృహ లోతుల్లోంచి గట్టిగా ఒక నవ్వు వినిపించింది. ముగ్గురు ఒక్కసారిగా తడబడ్డారు. ఆ ముగ్గురికి ఆందోళన, భయం మొదలయ్యింది. మన ఊరి ప్రజలు నమ్మకం కొంపతీసి నిజమేనేమో ఏంటి అని ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఒకవేళ నిజమైతే మనకి రక్షణ తాయిత్తు ఉంది కదా. మంత్రగాడు చెప్పిన పరిహారం ఉంది అని ముగ్గురు చేయవలసిన పరిహారం మనసులో నెమరు వేసుకున్నారు. మధ్యరాత్రి 12 దాటేసరికి గృహ బయట మబ్బులు కమ్ముకుని ప్రకాశించే చంద్రుడు కాంతులు మారిపోయాయి.
ఒక పొడవటి నీడ నెమ్మదిగా బయటకు వచ్చి మనిషి రూపంలో ఉన్న ముఖం రక్తంతో నిండిపోయింది. కళ్ళు ఎర్రగా మెరవగా, చేతులు పొడవాటి గోర్లు. నా స్థలాన్ని ఎవరు భంగం కలిగించారు అని ఆ రూపం గట్టిగా కేకవేసింది. ఆ దెబ్బకి ఆ ముగ్గురు భయంతో కంపించిపోయారు. వాళ్ళ ముగ్గురు మీదకు వచ్చింది, కానీ అది వాళ్ళని తాకలేకపోయింది. మంత్రగాడిచ్చిన తాయితో వాళ్ళని సంరక్షిస్తుంది. వాడు చెప్పిన పరిహారం వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వనరాజుని చంపిన చోటు తెలుసుకోవాలని, అది గృహలో ఒక బిల్వంలో ఆ ఊరు ప్రజలు చంపి పాడేశారని మంత్రగాడు చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గురు వనరాజును చంపిన చోటు కోసం గృహలోకి వెళ్ళి ఆ బిల్వం కోసం వెతుకుతున్నారు. వనరాజు ఆత్మ ఆ ముగ్గురిని వెంబడిస్తూ వెళ్ళింది. బిల్వం కనిపించింది. అక్కడ ఆ వనరాజు శరీరాస్థి పంజరం వాళ్ళకి కనిపించింది. దాన్ని వాళ్ళు బయటికి తీసుకొని కట్టెలు పరిచి తగలబెట్టేశారు. ఆ పనికి వనరాజు ఆత్మ గిలగిలా కొట్టుకుంటూ అంతరార్థం అయిపోయింది. ఇక అడవికి మన వనరాజు పీడ పోయింది అని ఊరు ప్రజలంతా సంతోషించి వాళ్ళు ముగ్గురు చేసిన పనిని గ్రామం అంతా వాళ్ళని కొనియాడారు.